మెగా డిఎస్సి 2025వ సంవత్సరంలో మెరిట్ ప్రకారం పరీక్షల్లో ఉత్తీర్ణత పొంది ఉద్యోగాలు సాధించి వచ్చామని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులు డబ్బులిచ్చి ఉద్యోగాలు పొందారని చేస్తున్న ఆరోపణలు డిఎస్సి టీచర్ ఉద్యోగార్థులు ఖండించారు. ఈ సందర్భంగా సైదాపురం మండలంకు మెగా డిఎస్సి పోస్టులో ఎస్జిటిలు 7 మంది, స్కూల్ అసిస్టెంట్లు 4 కొత్తగా మెరిట్ సాధించి పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించి ఉద్యోగాలు పొందామని, తమ మెగా డిఎస్సి పై వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు సైదాపురంలో మీడియాతో మెగా డిఎస్సి ఉద్యోగాలు చేస్తున్న కామెంట్లు తమను ఎంతో బాధిస్తున్నాయని, ఈ ఆరోపణలు తప్పుదోవ పట్టించడం సరికాదని కొత్త టీచర్లు ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఈ పార్టీ డిఎస్సిని కూడా పెట్టలేదని, 2018 తర్వాత 2025లో వచ్చిన మెగా డిఎస్సి పుణ్యమాని మెరిట్ లో టీచర్ గా పేద కుటుంబం నుంచి వచ్చిన తాము పిల్లల భవితకు మార్గం వేసే భాగ్యం కలిగించిన కూటమి ప్రభుత్వానికి కొత్త టీచర్లు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు. నా పేరు రసూల్ బాషా, మాది మరిపాడు మండలం పల్లవలు గ్రామం. అక్కడ మా ఫ్యామిలీ వచ్చి పూర్ ఫ్యామిలీనే. మా నాన్న వచ్చేసి కూలీ, రోజు కూలీ. అయితే నేను 2012, 18 డిఎస్సి రాశాను. అయినా అప్పటికి ఎలాంటి ఫలితం లేదు. మా అమ్మ నాన్నకు సహాయంగా ఉండాలని చెప్పేసి నేను ఒకవైపు కష్టపడుతూనే ఇంట్లోనే ఉండి చదువుకుంటూ ట్రై చేశాను, రాలేదు. ఈ మెగా 2024లో జగన్ ప్రభుత్వం వాళ్ళు చేశారు, కానీ దాన్ని మామూలుగా డిఎస్సి అని మళ్ళీ నిర్వహించలేదు. ఇంకా ఇదే నా చివరి ఆశ అనుకున్నా. అలాగే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు 2025 మెగా డిఎస్సి కండక్ట్ చేశారు. అందులో మా కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. ఆ 2 పోస్టుల్లో ఒక పోస్టు ఖచ్చితంగా ఉండాలా, రావాలా అనే ఉద్దేశంతో చూసుకుంటూ ఇంట్లోనే కష్టపడి చదువుకొని ఒకవైపు అమ్మ నాన్నకు సహాయంగా ఉంటూ దేవుడి వల్ల పెద్దల ఆశీస్సులు, మా ఉపాధ్యాయులు అందరి ఆశీస్సుల వల్ల మొత్తానికి ఈ డిఎస్సిలో ఇక్కడ సైదాపురం మండలం ఊటుకూరు గ్రామంలో నాకు మ్యాథ్స్ అసిస్టెంట్గా పోస్ట్ వచ్చింది. ఈ విధంగా రావడం నాకంటే మా అమ్మ నాన్న ఎంతో ఆనందపడ్డారు. ఏదైనా ఇదే చివరి డిఎస్సి అనుకున్నాను. మొత్తానికి సాధించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నాకంటేను మా అమ్మ నాన్న కూడా చాలా సంతోషపడ్డారు. ఇక్కడ ఈ డిఎస్సిలో ఎక్కడ కూడా అవకతవకలు అయితే జరగలేదు. అంతా పకడ్బందీగా ఎక్కడ ఎలాంటి పొరపాటు జరగకుండా ఇవ్వడం వల్ల వాళ్లకు ఈ పోస్టు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. ట్రై చేశారు బిడిఎస్సి. నమస్తే సార్, నా పేరు కొత్తపల్లి ఈశ్వరరావు. నా క్వాలిఫికేషన్ వచ్చి బిఈడి ఎంకామ్ అది. మొత్తం 2003లో నాకు బిఈడి కంప్లీట్ అయింది సార్. 2008లో డిఎస్సి రాశాను సార్. నా సబ్జెక్టులో 4 మార్కుల్లో నాకు జాబ్ పోయింది సార్ కాలేజ్. తర్వాత 2012లో మళ్ళా డిఎస్సి రాశాను సార్. అప్పుడు 2 మార్కుల్లో మిస్ అయ్యాను సార్. తర్వాత పడ్డటువంటి డిఎస్సిలో నా సబ్జెక్ట్ అంతగా పోస్టులు లేవు. తర్వాత మొన్న ప్రభుత్వం డిఎస్సి వేసింది, 6000 పోస్టులు వేసింది సార్. నా సోషల్ సబ్జెక్టులో నా నెల్లూరు జిల్లాలో 1 పోస్టుగా లేదు సార్, 0 చూపించారు, పోస్టులు ఏమీ లేవు. ఆ తర్వాత ఇప్పుడు ఈ మెగా డిఎస్ అనేది కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ప్రకటించిందో, ఎప్పుడైతే మొదటి సంతకం పెట్టిందో అప్పుడు నాకు ఆశ మొదలైంది సార్, ఎట్టయినా సరే డిఎస్సిలో నేను కొట్టాలని. ఈ డిఎస్సిలో నా సబ్జెక్టులో నెల్లూరు జిల్లాలో 102 పోస్టులు ఉన్నాయి సార్. 2160 మంది డిఎస్సి ఎగ్జామ్ పెట్టి రాశాను సార్ నా సబ్జెక్టు. ఆ సబ్జెక్టులో నాకు 30 ర్యాంక్ వచ్చింది సార్. నేను చదివింది, నేను ముందు ఒక ప్రైవేటు కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను సార్. సాలు జీతంలో పనిచేస్తున్నాను. ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి ఎప్పుడైతే ప్రకటించిందో ఒక ఆశ అనేది ఎట్టయినా సరే మన గవర్నమెంట్ జాబ్ సంపాదించాలనేటువంటి ఆలోచన వచ్చింది సార్. 4 నెలలు అంటే 120 రోజులు ఒక యాక్షన్ ప్లాన్, రోజుకి 12 గంటలు చదివి సార్ 30 ర్యాంక్ వచ్చింది సార్ నా జిల్లా, నా సబ్జెక్టు. ఇదే సార్ నా ఊరు సైదాపురం. నా ఊరు నేను చదివిన స్కూల్లో నా ఊర్లోనే నాకు క్లియర్ వేకెంట్లో పోస్ట్ వచ్చింది సార్. చాలా సంతోషంగా ఉంది. కాబట్టి
ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఎందుకంటే లాస్ట్ డిఎస్సీగా నాకు అంటే మొన్న వచ్చిన డిఎస్సీలో 45 సంవత్సరాల పైబడ్డానికి చాలామందికి డిఎస్సీలో పోస్టులు ఇచ్చారు. వాళ్ళలో నేను ఒకటి సార్. ఈ డిఎస్సీ కానీ వేయకుండా కానీ ఉంటే నాకు అసలు ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకున్నాను సార్. కాబట్టి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాను సార్. పోతే నాకు పోస్టింగ్ ఇచ్చి 6 నెలలు అయినా ఇప్పుడు ఇది జరిగినటువంటి డిఎస్సీలో మోసాలు ఉన్నాయని 15 లక్షల రూపాయలు లంచాలు తీసుకొని పోస్ట్ ఇచ్చారంటారు సార్. అది తప్పు సార్. అది కష్టపడి చదివి మేము సంపాదించినటువంటి జాబ్ ఇది. ఇప్పుడు ఆ విధంగా చెప్పడం అది చాలా తప్పు సార్. నా పేరు పవన్ కుమార్ సార్. నేను సైదాపురం మెయిన్ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నేను 2011లో నా బీపీడీ కోర్స్ కంప్లీట్ అయింది సార్. 2011 నుంచి 2012 డిఎస్సి రాశాను ఫస్ట్. అక్కడ పోస్టులు తక్కువ ఉండడం వల్ల నా ప్రిపరేషన్ సరిగా లేక నేను జాబ్ సంపాదించుకోలేకపోయాను. దాని తర్వాత పడిన 2014 డిఎస్సి కూడా రాశాను సార్. అప్పుడు కూడా పోస్టులు తక్కువే, కానీ కష్టపడి చదివాను, కానీ ఫలితం రాలేదు నాకు. 2018 డిఎస్సి కూడా రాశాను సార్. అట్లా రాసుకుంటూ వచ్చిన దానివల్ల నాకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది. దానివల్ల నేను రాష్ట్రంలో వివిధ కోచింగ్ సెంటర్లో కూడా కోచింగ్ తీసుకున్నాను. దాని తర్వాత మేము డిఎస్సికి 2018 తర్వాత 2025 దాకా కూడా డిఎస్సి లేదు. అప్పుడు చాలా నిరుత్సాహపడిపోయాము. ఏజ్ పరంగా కూడా మేము ఇంకా వెనకబడిపోతాము, మా జీవితాలు అనేవి ప్రైవేట్ స్కూల్స్కే అంకితం అయిపోతాయి అనుకున్నాము. అలాంటి సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మెగా డిఎస్సి అనౌన్స్ చేసింది. కానీ ఈసారి ఎప్పుడు కూడా మేము ఆ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు. మెగా డిఎస్సి పోస్టులు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు కొట్టుకోలేకపోతే ఇంకా మన జీవితంలో గవర్నమెంట్ జాబ్కి ఇంకా దగ్గర కాలేమనే ఉద్దేశంతో కష్టపడి 6 నెలలు కోచింగ్. దానికి ముందు మేము రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కోచింగ్ తీసుకుంటున్నాము. మళ్ళీ స్కూల్కి సెలవు పెట్టి కష్టపడి 6 నెలలు కోచింగ్ తీసుకొని మళ్ళీ ప్రయత్నించాము. దేవుడి దయ వల్ల కుటుంబ ప్రభుత్వం ఆ మెగా డిఎస్సి వదిలిన దానివల్ల పోస్టులు ఎక్కువ ఉండడం వల్ల మా పోస్టులు ఫిజికల్ ఎడ్యుకేషన్ జిల్లాలో 105 పోస్టులు ఉండే. నేను 47వ ర్యాంక్ కొట్టుకున్నాను. నేను 47వ ర్యాంక్తో పోస్ట్ కొట్టుకున్నాను. దీనివల్ల మేము ఇంకా జీవితంలో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేయలేము అనుకున్న కళలన్నీ కూడా మాకు కూటమి ప్రభుత్వం ద్వారా మాకు నెరవేరాయి. దీనివల్ల మా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. దీనివల్ల మేము చాలామంది కూడా కష్టపడితే ఏ రోజుకైనా ఎదురు చూస్తే దేవుడు సహాయం చేస్తాడని నమ్మాము. దాని ప్రతిఫలం అయితే ఈరోజు అనిపిస్తున్నాము. ఏది కూడా డిఎస్సి రిలీజ్ కాకముందే కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు నోటిఫికేషన్ రిలీజ్ ముందే ఇలాంటి ఏమన్నా పెండింగ్లు వస్తాయనే ఉద్దేశంతో కూడా చాలా కేసులు 100 కేసులు కోర్టులో అన్నీ పడితే అవన్నీ కూడా క్లియర్గా పరిష్కరించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారని చెప్పని మేము ప్రతిరోజు న్యూస్లో చూస్తూనే ఉన్నాము. ఆ ఎగ్జామ్ డేట్ చివరి డేట్ కోసం మేము అనుక్షణం ఎదురు చూస్తూ అది ఎప్పుడు ఫిక్స్ అవుతుందని కూడా చాలా కష్టపడుతూ చదువుకుంటూ ఇంకా మేము అదైతే పరిస్థితులు ఆగదనే నమ్మకంతోనే మా కష్టానికి ఫలితంగానే అది నోటిఫికేషన్ పడింది. మేము కష్టపడ్డాం కాబట్టి మేము జాబ్ని కొట్టుకున్నాము. మేము ఎక్కడా కూడా ఇప్పుడు వస్తున్న వదంతులు డబ్బులు ఇచ్చి పోస్టులు కొనుక్కున్నారనేవి అయితే మటుకు అది నేనైతే నమ్మను. ఎందుకంటే మేము కోచింగ్ సెంటర్లో చూస్తున్నాము, ఆడవాళ్ళు అయితే ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు, పసిబిడ్డలతో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా కోచింగ్ సెంటర్లో ఉన్నారు. అంత కష్టపడి పిల్లల్ని తీసుకొని వచ్చి కోచింగ్ సెంటర్లోకి రావాల్సిన అవసరం లేదు. డబ్బులు పెట్టి కొనాలంటే కష్టపడ్డారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఫలితం దక్కింది వాళ్ళందరికీ. ఇది కష్టపడిన వాళ్ళ విజయమే కానీ ఇది డబ్బు పెట్టిన కొన్న వాళ్ళ విజయం అయితే కాదు సార్. థ్యాంక్ యూ సార్. మాధవి జెడ్పీ మర్లపూడి సైదాపురంలో చేస్తున్నాను. ఎస్ఏ బయాలజీగా అపాయింట్మెంట్ తీసుకున్నాను. నేను 2018లో డిఎస్సి రాశాను. అప్పుడు నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. అప్పుడు నేను పర్సనల్గా ఆ డిఎస్సిలో జాబ్ మిస్ అయ్యాను. అప్పటి నుంచి ఎంతో నిరీక్షణగా నిర్జీవులుగా మేము ఎంతో ఎఫర్ట్ అంటే మేము ఎన్నో త్యాగాలు చేశాము సార్. మా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మా పిల్లలు కావచ్చు, రిలేటివ్స్ ఏమైనా ఫంక్షన్స్ పిలిచినా వాటిని త్యాగం చేసే వాళ్ళు పలు రకాలుగా ఎన్నో మాటలు చెప్తూ ఉన్నారు. అమ్మాయి అయినా చదివేది అని ఎన్నో రకాలుగా మమ్మల్ని సూటిపోటు మాటలు అన్నారు. వాటినన్నింటినీ తట్టుకున్నట్టు ఎన్నో త్యాగాలు చేస్తాం. మా హెల్త్ పరంగా కావచ్చు, మా హస్బెండ్ని, మా పిల్లల్ని, రిలేషన్షిప్స్ని అన్నింటినీ కూడా దూరంగా పెట్టి మేము ఈ 7 years ఒక ఎట్లా అంటే ఒక పిచ్చి వాళ్ళలాగా చదివాము సార్ మేము. దాని తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మేము మళ్ళీ సజీవులు అయ్యాము. ఈ మెగా డిఎస్సి 2025 మాకు ఎంతో కష్టపడి 7 years నిరీక్షణ చేశాను సార్. మేము 7 years ఎంతో నిరీక్షణ చేసి అప్పటి నుంచి ఫస్ట్ పట్టుబట్టి ఎంతో కష్టపడి ఎప్పుడు టైం దొరికితే మేము అంటే మా కిచెన్ కూడా మేము స్టడీ రూమ్గా చేసుకున్నాం సార్.
ఎక్కడ కూడా వదలలేదు. కిచెన్ కావచ్చు, హాల్ కావచ్చు, వర్క్ చేసుకుంటూ కూడా ఫోన్లో పెట్టుకొని ప్రతి నిమిషం కూడా చదువుకుంటూ ఏ టైం కూడా సినిమాలు లేవు, టీవీలు లేవు, పిల్లలు కూడా తక్కువ, వాళ్ళు చూసుకోవడం కూడా తక్కువ. ఏ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా పేరెంట్స్ కావచ్చు, మా హస్బెండ్ కావచ్చు, అందరినీ కొంచెం దూరంగా పెట్టేసి 7 years ఒక ఋషులు అయ్యాము. అలా చదివి మేము ఇప్పుడు ఎంతో కష్టపడి మేము ఈ ఉద్యోగాన్ని సంపాదించాము. అంతేగాని అక్రమంగా అన్యాయంగా సంపాదించింది అయితే కాదు. ఈ కూటమి ప్రభుత్వానికి చాలా చాలా పాదాభివందనాలు చేస్తూ జీవితాలు గుర్తుపెట్టుకుంటాం సార్. మీద వచ్చారు మీరు? ఎగ్జామ్ రాసి మెరిట్ ప్రకారమే వచ్చాము. మేము మెరిట్లోనే సెలెక్ట్ అయ్యాము. మా మెరిట్ లిస్ట్ చూసుకున్నాము, సెలెక్షన్ లిస్ట్ చూసుకున్నాము, అన్నీ చూసుకొని వాటి వైజ్గానే మేము సెలెక్ట్ అయ్యి చూసుకున్నాము. జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు కదా, మాజీ సీఎం డబ్బులు ఇచ్చి వచ్చారు, రిక్రూట్మెంట్ లేకుండా వచ్చారు అని చెప్పేసి అంటున్నారు. మేము మెరిట్ ప్రకారమే వచ్చాము సార్. చాలా కష్టపడి వచ్చాము. పేద కుటుంబం నుంచి వచ్చి మేము మా పిల్లలకి మా పేద కుటుంబం జీవితం ఉండకూడదని, మంచి భవిష్యత్తు ఇవ్వాలని వాళ్ళకి మేము కష్టపడి చదివాము సార్. చదివి వచ్చాము. మండలంలో ఎంతమంది వచ్చారు మేడం? ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ కానీ ఎస్జిటి కానీ? స్కూల్ అసిస్టెంట్లు 12 members సెలెక్ట్ అయ్యారు. ఎస్జిటీలు 7 members సెలెక్ట్ అయ్యారు సార్ సైదాపురం మండలం. ఇప్పుడు మీరు మీకు గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఇచ్చేసింది కదా మేడం? గవర్నమెంట్ ఆర్డర్ వచ్చాయి సార్. ఆర్డర్ ఇచ్చేసింది. అదే మీరు మేము డబ్బులు ఇచ్చారనే ప్రధానమైన ఆరోపణ. అంటే మేము పేద కుటుంబం నుంచి వచ్చాము సార్. డబ్బులు ఇవ్వడానికి మాకు ఎట్లా వస్తాయి సార్? మేము కష్టపడి, మా నాన్న ఎంతో కష్టపడి, మా వారు కష్టపడి, మా పిల్లలు కష్టపడి, మా అందరినీ కష్టపెట్టి మేము ఒక 10 నెలలు కూర్చొని అసలు ఇంటికి దూరంగా వంటలు కూడా చేయకుండా బయట తిన్నారు సార్ మా పిల్లలు. అంత కష్టపడి మేము చదివాము. నాకు డబ్బులు ఎట్లా పెట్టుకుంటాం? మాకు ఎట్లా వస్తుంది సార్ డబ్బులు అంత పెట్టుకోవడానికి? లక్షలు పెట్టుకోవడానికి. ఇప్పుడు ప్రధానమైన ఆరోపణ ఇంకోటి ఉంది కదా, స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ వాళ్ళకి ఎగ్జామ్స్. మాకు తెలియదు సార్. మేమైతే సెలక్షన్ లిస్టు ఎగ్జామ్ రాసే వచ్చాం సార్. ఎగ్జామ్ రాయకుండా వచ్చారని అయితే మాకైతే తెలియదు. మేమైతే ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యాము. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.